రెండు రోజుల నుంచి ఏ గల్లీలో చూసినా వరద నీరే కనిపిస్తోంది. కంటి మీద కునుకు లేదు, కడుపు నిండా అన్నం లేదు. ఇది విజయవాడ వరద బాధితుల గాథ. అడుగు తీసి అడుగు బయట పెట్టలేక వరద నీళ్లలో మక్కుతూ ఆహారం దొరక్క కట్టుబట్టలతో ఇళ్లని ఖాళీ చేస్తున్నారు ప్రజలు. బుడమేరు వరద ఉధృతికి విజయవాడలోని సింగనగర్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వరద నీరు బయటికి వెళ్లకపోవడంతో సింగనగర్ని ప్రజలు ఇళ్లని ఖాళీ చేస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా వచ్చిన వరదతో జనం అతలాకుతలమవుతున్నారు. వరద నీటి నుంచి సరైన బోట్లు లేక అవస్థలు పడుతూనే నీటిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. దీనికి తోడు వరద బాధితుల కోసం కలెక్టర్ ఆఫీసులో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్ కూడా పనిచేయటం లేదు. దీంతో వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనిచేయని ఫోన్ నెంబర్కి ఫోన్ చేయాలని హెల్ప్ లైన్ సిబ్బందిని చెప్పడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేసినా కానీ కలవటం లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి సరైన హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేయాలని వరద బాధితులు కోరుతున్నారు. బుడమేరు ఉధృతికి నీట మునిగిన సింగూర్ నగర్లో వరద కష్టాలు వేయటం లేదు. 5-6 అడుగుల ఎత్తున నీరు నిలవటంతో స్థానికులు బయటికి రాలేక నానా అవస్థలు పడుతున్నారు. కొంతమందిని సురక్షిత ప్రాంతాలకి తరలించినా కానీ అధిక శాతం మంది ఇంకా భవనాలు, అపార్ట్మెంట్లపైనే చిక్కుకుని తలదాచుకుంటున్నారు. ప్రధాన రహదారుల వెంబడి తాగునీరు, ఆహారం అందుతున్నా లోపలి ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి అవేవీ అందటం లేదు. ఆహారం కోసం బయటికి రావాలంటే పడవలు లేక ఎవరైనా వచ్చి సహాయం చేస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు కరెంటు సరఫరా కూడా లేకపోవడంతో చీకట్లోనే ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తోంది. శుక్రవారం, శనివారాల్లో విజయవాడలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. దీంతో విజయవాడ దారులన్నీ జలమయమయ్యాయి. శనివారం రాత్రికి పరిస్థితి సద్దుమణిగింది. ఆదివారం వేకోజామున కొన్ని లోతట్టు ప్రాంతాలకు భారీగా జలం వచ్చింది. అయితే వర్షాలతో వచ్చిన భావనే అని అంతా భావించారు. కానీ ఆదివారం అంతకంతకు పెరిగింది. సగం విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. 5 నుంచి 6 అడుగుల వరకు నీరు చేరింది. దీంతో జనం హాహాకారాలతో పై అంతస్తులు చేరుకున్నారు. దీంతో అక్కడి నుంచి వారు బయటపడే పరిస్థితి లేకుండా పోయింది. 20 ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టయింది. బుడమేరు ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విజయవాడలో బీభత్సం సృష్టించిన వాన అక్కడి స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భారీ వరదతో కరెంట్, నీరు లేక అనేక కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా జల దిగ్బంధంలోనే సితారా, ఊర్మిళానగర్, జోజినగర్, కబేలా కాలనీలున్నాయి. 3 రోజులుగా వర్షం పట్టం, వరద భారీగా పేరుకుపోవడంతో కాలనీ వాసులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. విజయవాడ ముంపు ప్రాంతాల్లో 3వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు మరిన్ని సహాయక బృందాలు రానున్నాయి. అటు వరదలపై అర్ధరాత్రి 2 గంటల వరకు సీఎం చంద్రబాబు సమీక్షించారు. రేపటి వరకు పరిస్థితి కాస్త మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రుల ఎస్కాట్ వాహనాలు సైతం సహాయక చర్యలకే వాడాలని నిర్ణయించారు. మరోవైపు రికార్డు స్థాయిలో వరదని ఎదుర్కొన్న ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం బ్యారేజీకి 9,79,000 క్యూసెక్కుల వరద వస్తోంది. చాలా మంది పునరావాస కేంద్రాలకు వచ్చేందుకు ఇష్టపడక ముంపులోనే ఉంటున్నారు. దీంతో చివరి ప్రాంతాల బాధితులకు ఆహారం అందించడం కష్టంగా మారింది. వారికి సరిపడా ఆహారం సిద్ధం చేసినా
పంపిణీ కష్టతరంగా మారుతోంది. మూడు రోజులుగా ఆకలితో అలమటిస్తున్న సింగ్నగర్ బాధితులకు ఆహారం చేరుతోంది. ఒక్కసారిగా ఫుడ్ ట్రక్స్ అక్కడికి చేరుకోవడంతో ఆహార ప్యాకెట్ల కోసం బాధితులు ఒక్కసారిగా ఎగబడ్డారు. 3 రోజుల నుంచి ఆహారం లేక ఇబ్బందులు పడ్డామని స్థానికులు చెప్తున్నారు. సింగ్నగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. వరద బాధితులకు ఆహార పొట్లాలు ప్రభుత్వం అందిస్తుంది. ముఖ్యంగా గత 3 రోజుల నుంచి కూడా వాళ్ళు అంతా కూడా వరదలో చిక్కుకుని ఆహారం లేక ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం సహాయక చర్యల్లో భాగంగా ఆహార పొట్లాలను పంచిపెడుతున్నారు. అయితే ఆహార పొట్లాలు కూడా తీసుకునేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ బాధితులంతా కూడా వస్తున్నారు. ఎందుకంటే ఆహార పొట్లాలు నదిలోకి వెళ్ళి లోపలికి ఇచ్చే పరిస్థితి లేదు. బోట్ల సదుపాయం అనేది తక్కువగా ఉంది. అలాగే బాధితులు అనేది ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చాలా మంది నీటిలోనే దిగి బయటకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ బయటికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ఆహార పొట్లాలు అందిస్తున్నారు. సింగనగర్ బ్రిడ్జ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఆహారం కోసం ఎగబడుతున్నటువంటి పరిస్థితి వరద బాధితులు. ముఖ్యంగా మంచినీరు లేక, తినడానికి తిండి లేక 3 రోజుల నుంచి ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఇప్పుడు ఆహార పొట్లాలు కనపడగానే వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆ వాహనాలపైకి ఎగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి. ఏ వాహనం వచ్చినా వాహనం చుట్టూ గుమిగూడి వాళ్ళంతా కూడా ఆహార పొట్లాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. గత 3 రోజుల నుంచి వరదలో చిక్కుని ఉండిపోయారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సప్లై అనేది సరిగా అందలేదు. ఓన్లీ ఫ్లైఓవర్ వరకు వస్తుంది తప్ప ఫ్లైఓవర్ నుంచి లోపలికి వెళ్ళని పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఆహార పొట్లాలు పోలీసులు అందరూ కూడా అందిస్తున్నారు. ఈ ఆహారం కనుక అందినట్లయితే బయటకు వచ్చే పరిస్థితి మీకు ఉండదు. లోపల ఆహారం లేకే మేము బయటకు వచ్చామనేది చాలా మంది బాధితులు చెప్తున్నారు. అయితే ఈ ఆహారం పంపిణీ అనేది సక్రమంగా జరిగినట్లయితే బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంకొక 2 రోజులైనా సరే మేము ఉండగలుగుతాం అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఆహార పంపిణీకి సంబంధించి ప్రభుత్వం మరింత కోఆర్డినేషన్గా ముందుకు వెళ్లాలని ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో దుర్గానాయుడు, 10 టీవీ, సింగనగర్ నుండి.